అందరం యోగులం కానక్కర్లేదు, నిరుపయోగులం కాకుండా ఉంటే చాలు. అందుకని మనం మారుదాం, యుగం మారుతుంది. ఈ మూడు గనుక మనం అవలంబిస్తే మన దేశం ఎక్కడుంటుంది, మనం ఎక్కడుంటాం. ప్రతి మనిషి ఒక గృహాన్ని గృహస్థాశ్రమగా తీర్చిదిద్దుకోగలిగి తన జీవితాన్ని యజ్ఞార్థంగా మలుచుకోగలిగినటువంటి స్థాయికి ప్రతి మనిషి కూడా చేరువవుతాడు. ఇవాళ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం, ఏమి నేర్చుకుంటున్నాం. ఒక అద్దాల బీరువాలో నిలబడి ఉన్నాం ఇవాళ సమాజంలో. ఏం చేయాలన్నా భయం, ఏది మాట్లాడాలన్నా భయం, మాటలు రాని స్థితిలో ఉన్నాం మనం. అటు నుంచి గనక పక్కగా ఎవరైనా వెళితే మన రాధ వచ్చినట్టుందండి, గొంతు వినపడుతోంది, మన రాధలాగే ఉంది అనేవాళ్ళం. ఇవాళ ఎవరి గొంతు వినపడే స్థితిలో లేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. అందరూ అరచేతిలో పెట్టుకుని ప్రపంచాన్ని ఏదో చూస్తున్నట్టు సంతోషపడిపోతున్నాం. మాట కూడా గుర్తుపట్టలేం, మనిషిని కూడా గుర్తుపట్టలేం. మనిషికి మనిషే బలం, మనిషికి మనిషే తోడు అనే విషయాన్ని మనం విస్మరిస్తున్నాం.